హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ స్నిగ్ధ వంటలు. ఈరోజు రెసిపీ వచ్చేసి బేకరీ స్టైల్లో లాగా కప్ కేక్స్ అండి. చాలా స్పాంజీగా అండ్ టేస్టీగా ఉంటాయి. ఫస్ట్ టైం చేసినా కూడా పర్ఫెక్ట్గా రావాలంటే ఈ టిప్స్ని ఫాలో అవ్వండి. మీకు కంపల్సరీ బేకరీ స్టైల్లో కప్ కేక్స్ వచ్చేస్తాయండి. ఈ కప్ కేక్స్ రెడీ చేయడం కోసం నేనైతే స్టీల్ బౌల్స్ని వాడుతున్నానండి. మీరు కావాలంటే స్టీల్ గ్లాసులను కూడా వాడుకోవచ్చండి, లేదంటే పేపర్ గ్లాసెస్ దొరుకుతాయి కదా, అందులో కూడా చేసుకోవచ్చు. నేను తీసుకున్న కప్స్కి ఇలా ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను. మీరు ఎందులో చేసుకున్నా వాటికి ఆయిల్ని అప్లై చేసేసుకోండి. నేనైతే ఇవి పోపు దినుసు డబ్బాలో ఉంటాయి కదండి, అవే వాటినే వాడుకుంటున్నాను. ఇప్పుడు ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత ఇలా మైదా వేసి బౌల్స్కి డస్టింగ్ చేసి పక్కకు పెట్టేసుకోవాలి. ఇలా అన్ని గిన్నెలకి వేసేసుకోండి మైదాని. ఇలా మైదా వేసి ఫస్టే పెట్టేసుకోండి. మనకి కేక్ బ్యాటర్ రెడీ చేసినాక గాబరా పడకుండా ఇలా ముందే రెడీ చేసి పెట్టేసుకోవాలి. నేను ఈ కేక్ కోసం అయితే 2 ఎగ్స్ తీసుకుంటున్నానండి. మీరు కావాలంటే పెరుగు కూడా తీసుకోవచ్చు. ఒక 1/2 కప్పు పెరుగు తీసుకోండి, ఎగ్స్ని అవాయిడ్ చేస్తే. ఇప్పుడు ఇందులోనే 1/2 టేబుల్ స్పూన్ అయితే వెనిలా ఎసెన్స్ని వేసేసుకోవాలి. ఇలా వెనిలా ఎసెన్స్ వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకోవాలండి. నేనైతే బీటర్తో ఇలా చేసేసుకుంటున్నాను. మీ దగ్గర బీటర్ లేకపోతే మిక్సర్ జార్లోనే వేసేసుకోండి, లేదంటే మనం విస్కర్తో కూడా బీట్ చేసేసుకోవచ్చండి, కానీ టైం ఎక్కువ పడుతుంది. మీరు మిక్సర్ జార్లో వేసేసుకోండి. మనకి ఎగ్ అనేది ఎల్లో నుండి మనకి వైట్ కలర్లోకి వచ్చేయాలండి, అంతవరకు మనం బీట్ చేసేసుకోవాలి, లేదంటే మిక్సర్లో వేసేసుకోండి. చూడండి, ఇది మెల్లమెల్లగా కలర్ అనేది వైట్కి వచ్చేస్తుంది కదా, కొంచెం క్రీమీ ఫామ్లోకి కూడా వస్తుందండి. మీరు మిక్సర్ జార్లో వేసుకుంటే మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ మిక్సీ వేసేసుకోండి. మనకి మంచి ఫోమీ టెక్చర్ అనేది రావాలి. మనం ఈ ఎగ్స్ని ఎంత ఎక్కువసేపు బీట్ చేసుకుంటే మనకి కప్ కేక్స్ అనేది అంత ప్లఫీగా వస్తాయండి. చూడండి, మనకి వైట్ కలర్లోకి అయితే వచ్చేసింది కదా. ఇలా ఈ కన్సిస్టెన్సీలో అయితే మనం మిక్సీ జార్లో వేసేసుకోండి, లేదంటే బీట్ చేసేసుకోవాలి. చూడండి, మనకి క్రీమ్ లాగా వచ్చేసింది కదా. ఇప్పుడు ఇందులోనే 1/2 కప్పు వరకు అయితే షుగర్ పౌడర్ని వేసేసుకోండి. నేను బీటర్తో చేస్తున్నాను కాబట్టి షుగర్ పౌడర్ వేస్తున్నాను. మీరు మిక్సర్ జార్లో వేస్తే డైరెక్ట్గా షుగర్ వేసినా పర్లేదు. 1/2 కప్పు వరకు అయితే వేసేసుకోండి. ఇలా షుగర్ అనేది మొత్తం ఒకేసారి కాకుండా ఒకసారి వేసుకున్న తర్వాత బీట్ చేసేసుకోవాలి. షుగర్ పౌడర్ని మొత్తం ఒకేసారి వేసుకోవట్లేదండి. ఇలా ఒకసారి వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసుకొని మిగతా షుగర్ పౌడర్ని కూడా వేసేసుకోవాలండి. ఇలా మిగిలిన షుగర్ పౌడర్ని కూడా మొత్తం వేసేసుకోవాలి. ఇలా షుగర్ పౌడర్ వేసుకున్న తర్వాత బాగా బీట్ చేసేసుకోండి. మనకి ఎగ్లోకి ఈ షుగర్ అంతా కలిసేలాగా బాగా బీట్ చేసేసుకోవాలి. ఒక 2 మినిట్స్ వరకు అయితే ఇలా బీట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/3 కప్పు వరకు అయితే ఆయిల్ని వేసేసుకోవాలి. మీరు ఆయిల్ ప్లేస్లో బటర్ని కూడా వేసుకోవచ్చండి. నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని వాడుతున్నాను. పల్లి నూనె కానీ వాడకండి, కొంచెం స్మెల్ వచ్చేస్తుంది. ఇలా నేనైతే సన్ఫ్లవర్ ఆయిల్ని వేసేసుకున్నాను. ఇలా ఆయిల్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 మినిట్స్ వరకు అయితే మనం బాగా బీట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ఇందులోనే 1 కప్పు వరకు అయితే మైదా పిండిని వేసుకోవాలండి. మీరు మైదా ప్లేస్లో గోధుమ పిండిని కూడా వాడుకోవచ్చు. నేనైతే ప్రస్తుతానికి మైదా పిండితో చేస్తున్నాను ఈ కప్ కేక్స్. ఒక 1 కప్పు వరకు అయితే పిండిని ఇలా మొత్తం పిండిని వేసేసుకోండి. ఇప్పుడు ఇందులోనే 1/2 స్పూన్ వరకు అయితే బేకింగ్ సోడాని వేసేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ వరకు బేకింగ్ పౌడర్ని కూడా వేసుకోవాలండి. బేకింగ్ పౌడర్ వేసే వీడియో నేను మర్చిపోయానండి. ఇప్పుడు ఇలా వేసుకున్న తర్వాత కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న కేక్ బ్యాటర్లోనే మనం 1/3 కప్పు వరకు అయితే మిల్క్ని వేసేసుకోవాలండి. ఇలా మిల్క్ని కాచి చల్లార్చిన పాలను వేసేసుకోండి. పాలు మొత్తం ఒకేసారి కాకుండా ఇలా కొంచెం కొంచెం వేస్తూ కేక్ బ్యాటర్ని కలిపి పక్కకు పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక బౌల్ తీసుకొని 3 స్పూన్ల వరకు అయితే నేను కోకో పౌడర్ని వేసుకుంటున్నానండి. మీ దగ్గర కోకో పౌడర్ లేకపోతే కస్టర్డ్ పౌడర్ ఏది ఉన్నా వాడుకోవచ్చండి. నేనైతే కోకో పౌడర్ని తీసుకుంటున్నాను చాక్లెట్ ఫ్లేవర్ కోసం. ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న కేక్ బ్యాటర్ ఉంటుంది కదా, అది ఒక 2 గరిటెల వరకు అయితే వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఆ కోకో పౌడర్ మొత్తం ఈ కేక్ బ్యాటర్కి పట్టేలాగా బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా డస్టింగ్ చేసి పెట్టుకున్న స్టీల్ బౌల్స్ ఉన్నాయి కదా, అందులోకి ఈ కేక్ బ్యాటర్ని వేసేసుకుంటున్నాను.
కేక్ బ్యాటర్ అనేది హాఫ్ వరకు వేసేసుకోవాలండి, లేదంటే మనకి కేక్ అనేది పైకి పొంగు వచ్చేస్తుంది. కాబట్టి ఇలా బౌల్స్లోకి హాఫ్ వరకు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 2 బౌల్స్లోకి నేను ఈ చాక్లెట్ ఫ్లేవర్లో ఉన్న కేక్ బ్యాటర్ కూడా వేసుకుంటున్నాను. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం వైట్గా ఉన్న బ్యాటర్లోకి కూడా కొంచెం ఈ చాక్లెట్ కేక్ బ్యాటర్ని వేసుకుంటున్నాను, పిల్లలకి నచ్చుతుందనేసి. ఇలా వేసుకున్న తర్వాత మీకు నచ్చిన షేప్లో అయితే ఇలా మనం కలిపేసుకోవాలి. మనకి కేక్ బేక్ అయిన తర్వాత చాలా బాగా కనిపిస్తుందండి, పిల్లలకి నచ్చిస్తుంది. అలాగే మనం చాక్లెట్ బ్యాటర్ ఉంది కదా, అందులోకి కొంచెం ఈ వైట్ బ్యాటర్ని వేసుకొని ఇలా మంచిగా అయితే ఒక స్పూన్తో అయితే నేను చేసుకుంటున్నానండి. మీ దగ్గర ఏది అవైలబుల్గా ఉంటే అలా ఇలా ఒకసారి కలిపేసుకోండి, మనకి బేక్ అయిన తర్వాత చాలా బాగా కనిపిస్తాయి. ఇప్పుడు మనం ప్యాన్ పెట్టి ప్రీహీట్ చేసేసుకోవాలి. ఒక 10 మినిట్స్ వరకు అయితే ప్రీహీట్ చేసేసుకోండి. 10 మినిట్స్ తర్వాత మనం రెడీ చేసుకున్న కేక్ బ్యాటర్ బౌల్స్ని పెట్టేసుకోండి. మీడియం ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ వరకు కుక్ చేస్తే సరిపోతుంది. చూడండి, మనకి 20 మినిట్స్ తర్వాత నైఫ్ అనేది క్లియర్గా వచ్చింది. కేక్స్ అయితే పర్ఫెక్ట్గా బేక్ అయ్యాయండి. మిగతా బ్యాటర్ని కూడా నేను ఇలా బౌల్స్ అండ్ గ్లాస్లోకి వేసేసుకున్నానండి. వీటిని కూడా బేక్ చేసేసుకుంటున్నాను. నేను ఫస్ట్ బేక్ చేసిన కప్ కేక్స్ని చూడండి, చాలా బాగా వచ్చాయండి, చాలా స్పాంజీగా వచ్చాయండి. అచ్చం మనం బయట కొన్నట్టుగానే ఉన్నాయి. టేస్ట్ మాత్రం చాలా బాగుంది, పిల్లలకైతే చాలా బాగా నచ్చిందండి. మీరు ఒకవేళ మైదాని స్కిప్ చేయాలనుకుంటే ఇదే ప్రాసెస్లో గోధుమ పిండితో చేసేయండి, టేస్ట్ మాత్రం అస్సలు మారదు, చాలా బాగుంటుంది. కేక్స్ మాత్రం చాలా ఫ్లఫీగా వచ్చాయండి. చూడండి, మీకే తెలిసిపోతుంది. మనం కేక్ని ఇలా ప్రెస్ చేస్తే మనకి కేక్ అనేది సేమ్ షేప్లోకి వచ్చేస్తే మనకి ఈ కేక్ అనేది ఫ్లఫీగా వచ్చినట్టు అండి, చాలా స్పాంజీగా వచ్చినట్టు, చాలా బాగా బేక్ అయినట్టు. ఈ విషయాన్ని గుర్తుంచుకోండి. మనకి మనం ఇలా ఒకే పిండికితో 2 రకాల కేక్స్ అయితే చేసుకోవచ్చండి. మీరు కావాలంటే కస్టర్డ్ పౌడర్తో కూడా ఇంకొక మిక్స్ కలిపి చేసుకుంటే మనకి 3 ఫ్లేవర్స్లో కేక్స్ అయితే రెడీ అయిపోతాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ స్నిగ్ధ వంటలు.